తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ రేటింగ్తో దూసుకెళ్తున్న సీరియల్ బ్రహ్మముడి. టాప్ రేటింగ్ సీరియల్ కార్తీక దీపం స్థానంలో ప్రసారమవుతున్న ఈ ధారావాహిక అదే రేంజ్లో రేటింగ్ను సొంతం చేసుకుంటుంది. అయితే ఈ సీరియల్లో కావ్య పాత్రతో తనదైన నటనతో ఆకట్టుకుంటున్న దీపికా రంగరాజు తెలుగు ఆడియన్స్ నుంచి భారీ పాపులారిటీని సొంతం చేసుకున్నది. ఇకపోతే ఆమె గురించి అలానే ఆమె రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు అనే వివరాలు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే దీపికా రంగరాజు తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తమిళనాడులోని పన్రుతికి చెందినవారు. ఇకపోతే ఆమె మమందూర్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్నారు. కాలేజీ స్థాయిలోనే ఆమె సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తన అభిరుచిని చాటుకున్నారు. ఇక తర్వాత తమిళంలో న్యూస్ ప్రెజెంటర్గా కెరీర్ని ఆరంభించారు. చిత్రిరం పెసుతాడి అనే సీరియల్తో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు దీపికా రంగరాజు. ఇక ఆ సీరియల్కు అనూహ్యమైన ప్రేక్షకాదరణ లభించింది. దాంతో ఆ సీరియల్లో వర్క్ చేసిన దీపికా రంగరాజు మంచి పేరు లభించింది. తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఆ సీరియల్ ద్వారా ఏర్పాటు చేసుకున్నారు. ఇకపోతే ఆ సీరియల్ తర్వాత తెలుగులో బ్రహ్మముడి సీరియల్తో అడుగుపెట్టారు మన బుల్లితెరపై దీపికా రంగరాజు. ఈ సీరియల్లో కావ్య పాత్రలో దీపికా రంగరాజు కనిపించిన బ్రహ్మముడి సీరియల్ అతి కొద్ది సమయంలోనే భారీ స్పందన పాపులారిటీని ఆడియన్స్ నుంచి సొంతం చేసుకుంది. ఇక దాంతో తెలుగులో కూడా దీపికకు పెద్ద స్థాయిలోనే అభిమానులు ఏర్పడ్డారని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. అలానే ప్రేమి విశ్వనాథ్ తర్వాత ఆ స్థాయిలో అభిమానులను సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నారు మన దీపికా రంగరాజు. ఇదిలా ఉండగా బ్రహ్మముడి సీరియల్ నటిస్తున్న దీపికా రంగరాజుకు భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఈ సీరియల్లో నటించిన ఆమెకు పెద్ద మొత్తమే ముడుతుందని టీవీ వర్గాలు వెల్లడించాయి. నిజానికి ఆమెకు ప్రతిరోజు సుమారుగా 25,000 రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఇలా సుమారుగా 25 రోజుల పాటు షూటింగ్ చేస్తారు. దాంతో ఓ నెలకు సుమారు 7 నుంచి 10 లక్షలు సంపాదిస్తారని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా తమిళ తెలుగు రంగంలో రాణిస్తున్న దీపికా రంగరాజు తమిళంలో ఓ సినిమాలో కూడా నటించింది. ఆరాడి అనే చిత్రం ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించింది. మంచి పాత్రలు గనుక లభిస్తే సినిమా రంగంలో కూడా రాణించేందుకు ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఓకే ఫ్రెండ్స్, మరి బ్రహ్మముడి సీరియల్లో రాజ్కి జోడీగా నటిస్తున్న దీపికా రంగరాజు యాక్టింగ్ పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ చిన్నటి మరో లేటెస్ట్ అప్డేట్స్ మీరు డైలీ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.